సప్త శనివార వ్రతం లేదా 7 శనివారాల వ్రతం. ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. హిందూ సంప్రదాయంలో ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఒక్కో రోజును ఒక్కో దేవుడికి కేటాయించారు. ఈ క్రమంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని శనివారం రోజు పూజిస్తారు. సప్తగిరులపై వెలసిన ఆ తిరుమలేశుడు ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు మరియు అనాథ రక్షకుడు. అయితే మనం గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. వీటికి కర్మఫలదాత అయిన శనీశ్వరుడి ప్రభావమే కారణం. అయినా శనీశ్వరుడి ప్రభావం మనల్ని బాధించకుండా ఉండాలంటే శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కృప మనపై ఉంటే ఏ దోషాలు ఉండవు. కాబట్టి శ్రీవెంకటేశ్వరుని కృపతో పాటు శనిదేవుడి దోషం పోవాలంటే 7 శనివారాల వ్రతం ఎంతో విశిష్టమైనది. శనిదోష ప్రభావం తగ్గి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొనేందుకు, సిరి సంపదలు కలిగేందుకు ఆచరించే అతి ముఖ్యమైన వ్రతాల్లో 7 శనివారాల వ్రతం లేదా సప్త శనివార వ్రతం ఒకటి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరూ కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుందని ఆగమ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా శనివార వ్రతం ఆచరించే రోజు సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి కష్టనష్టాలు, ఈతి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా ముందుకు సాగుతాయని, కోరిన కోర్కెలు నెరవేరతాయని, ఆర్థిక కష్టాలు సమసిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. 7 శనివారాల వ్రతం తెలుగులో. 7 శనివారాల వ్రతం ఏ రోజుల్లో ప్రారంభించాలి? 7 శనివారాల వ్రతం ఏ రోజుల్లో ప్రారంభించాలి? 1. ముఖ్యంగా వారం శనివారమై ఉండాలి. 2. శనివారం ఏకాదశి అయితే మంచిది. 3. శనివారం త్రయోదశి అయితే మంచిది. 4. శనివారం పూర్ణిమ అయితే మంచిది. 5. శనివారం మాస శివరాత్రి అయితే మంచిది. 6. శనివారం పుష్యమి నక్షత్రం అయితే మంచిది. 7. శనివారం అనురాధ నక్షత్రం అయితే మంచిది. 8. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే మంచిది. 9. శనివారం అమావాస్య తిథి అయితే మంచిది. 10. శనివారం శ్రవణ నక్షత్రం అయితే మరీ మంచిది. 7 శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి? 7 శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి? 1. ఏలినాటి శని జరుగుతున్నవారు, గోచారరీత్యా. 2. అర్ధాష్టమ శని జరుగుతున్నవారు, గోచారరీత్యా. 3. అష్టమ శని జరుగుతున్నవారు, గోచారరీత్యా. 4. శని మహర్దశ జరుగుతున్నవారు, జాతకరీత్యా. 5. శని అంతర్దశ జరుగుతున్నవారు, జాతకరీత్యా. 6. జాతకరీత్యా లగ్న అష్టమ శని ఉన్నచో ఈ వ్రతం చేయడం చాలా మంచిది. 7. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. 8. ఎక్కువ కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది. పాటించాల్సిన నియమాలు. 1. ఏ వయస్సు వారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చు. మగవారు ఈ 7 శనివారాలు క్షవరం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు. 2. శనివారం తెల్లవారక ముందే తల స్నానం చేయాలి. 3 గంటల 7 నిమిషాలు శనివారాలు తులసి మాల ధరించవలెను. 4. పగలు నిద్రపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం నిషిద్ధం. 5. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ఉండాలి. 6. శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఉదయం పూజ ప్రారంభించాలి. 7. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు సాయంత్ర వ్రతం ప్రారంభించాలి. 8. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి, నవ్వులతో ఉండలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. 9. సాయంత్రం వ్రతం వేళ స్వామివారికి శనగ పిండితో చేసిన లడ్డూలు 7 నైవేద్యముగా సమర్పించాలి. 10. మగవారు 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయితే ముఖ్యంగా 3 వారాలు ఆటంకాలు లేకుండా ఆచరించాలి. 11. ఏ శనివారం అయినా వ్రతం ప్రారంభించవచ్చు. అయితే ఉదయం నిరాహారముగా ఉండాలి. 12.
స్త్రీలకు ఆటంకం కలిగినచో ఆ వారం మినహాయించి తదుపరి వారం కొనసాగించవచ్చు. 13. సాయంత్రం వ్రతం కాగానే ఒక అతిథిని పిలిచి అరటిఆకు లేదా విస్తారుకులో భోజనం పెట్టవలెను. 14. 7 శనివారాలు ఇంట్లో వ్రతం చేసిన తర్వాత 7 వ్రత పుస్తకములు 7 మంది స్త్రీలకు పసుపు కుంకుమ దక్షిణతో తాంబూలంలో ఉంచి దానంగా సమర్పించవలెను. సప్త శనివార వ్రతం పూజ విధానం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితముగా ఉండాలి. ఇంటిలో తూర్పు వైపు ఈశాన్య దిశలో పీటవేసి పసుపు రాసి ముగ్గులు వేసి పసుపు రంగు కండువా పీటపై పరిచి దానిమీద బియ్యం పోయాలి. బియ్యంపై రాగిచెంబు ఉంచి కొబ్బరికాయను పెట్టి దానికి పసుపు రంగు రవిక గుడ్డను కిరీటంలా పెట్టి కలశ స్థాపన చేయాలి. కలశమునకు 2 వైపులా 2 దీపాలు 7 వత్తులతో చేయాలి. ఆ తర్వాత అగరబత్తి కడ్డీలు వెలిగించి సాంబ్రాణి ధూపంగా వేయాలి. ఇప్పుడు పిండి పదార్థాలను లడ్డులు, పూలు, పండ్లు, చిమ్మిరి ఉండలు నైవేద్యముగా సమర్పించాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటి వాటిని పఠించాలి. పూజ అనంతరం 7 శనివారాలు 7 మంది అతిథులను 7 కొండలు, సప్తగిరులు, అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వెంకటాద్రి గా భావించి భోజనముకు ఆహ్వానించాలి. ఇలా శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకు గాని, చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల లేదా మీ దగ్గరలోని వెంకటేశ్వరస్వామి దేవాలయమును దర్శించుకోవాలి. పూజ సమయంలో కట్టిన ముడుపును జాగ్రత్తగా దాచి హుండీలో వేయాలి. అలాగే ఆలయ దర్శనం సమయంలో 3 కత్తెరలు గాని, తలనీలాలు పూర్తిగా గాని సమర్పించడం శుభప్రదం. ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన 7 శనివారాల వ్రతం సులువుగా ఇలా చేసేయండి. ఉదయం, సాయంత్రం ఏం చేయాలో తెలుసుకోండి. చాలామంది 7 శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేయడం వలన 7 కొండలవాని అనుగ్రహంతో కొండంత కష్టం కూడా తీరిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు. 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం, సాయంత్రం పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి. చాలా సమస్యల్ని తొలగించే విశేషమైన వ్రతం 7 శనివారాల వ్రతం. చాలామంది 7 శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేయడం వలన 7 కొండలవాని అనుగ్రహంతో కొండంత కష్టం కూడా తీరిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేయొచ్చు. ఒకవేళ మధ్యలో ఆడవారికి ఇబ్బంది వస్తే ఆ వారం వదిలిపెట్టి ఇంకో వారం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. పురుషులు మాత్రం వ్రతాన్ని ఆచరిస్తే 7 వారాలు పాటు అంతరాయం లేకుండా చేసుకోవాలి. అయితే 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సిన నియమాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. 7 శనివారాల వ్రతం. పూర్వం ఒక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి స్వామివారిని ప్రార్థించాడు. స్వామివారు కనికరించి సప్త శనివారాల వ్రతం ఆచరించమని చెప్పారు. బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా 7 శనివారాలు నియమనిష్టలతో పూజ చేసి తన ఆపదల నుంచి బయటపడ్డాడు. సుఖ సంతోషాలను పొందాడు. ఈ 7 శనివారాల వ్రత కథ చదువుకుని స్వామివారిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని అందరి నమ్మకం. 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి? ఉదయం పాటించాల్సిన నియమాలు, సాయంత్రం పాటించాల్సినవి తెలుసుకోండి. 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ఉదయం ఏం చేయాలి? ఉదయాన్నే తలస్నానం చేయాలి. నల్లటి వస్త్రాలు, తిరునామం, తులసిమాల ధరించాలి. ఉదయం 6 నుంచి 7 లోగా పూజ చేసుకోవాలి. 7 నువ్వుల ఉండలను చేసి నైవేద్యంగా పెట్టాలి. మధ్యాహ్నం భోజనం చేయకూడదు. 7 పిండి ప్రమిదలు చేసి 7 రంగుల వత్తులు వేసి దీపారాధన చేయాలి. సాయంత్రం అతిథిని భోజనానికి ఆహ్వానించాలి. ఉదయం భోజనానికి పిలవక్కర్లేదు. 7 శనివారాల వ్రతం ఆచరించేవారు ఉదయం కలశ స్థాపన చేసి పూజ చేసుకోవాలి. వండిన పదార్థాలు ఉదయం పూట నైవేద్యంగా పెట్టక్కర్లేదు. 7 అగరబత్తులను వెలిగించి సాంబ్రాణి ధూపం కూడా వెలిగించాలి. వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రాలు,
వెంకటేశ్వర అష్టోత్తరం, శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తనామావళి పారాయణ చేసుకోవచ్చు. 7 శనివారాల వ్రతం ఆచరించేవారు సాయంత్రం ఏం చేయాలి? సాయంత్రం తలస్నానం చేయక్కర్లేదు. మామూలుగా స్నానం చేసి పసుపు వస్త్రాలు, తిరునామం, తులసిమాల ధరించాలి. సాయంత్రం 6 నుంచి 7 గంటలలోగా వ్రతం చేసుకోవడం మంచిది. 7 శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. వ్రతం అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు. 7 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. 2 ప్రమిదల్లో 7 వత్తులు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. నువ్వుల నూనెతో ఈ దీపారాధన చేయాలి. వ్రతమునకు అతిథిని ఆహ్వానించాలి. అలాగే విశ్వక్సేనారాధన, షోడశోపచార పూజ, అథాంగ పూజ, వెంకటేశ్వర అష్టోత్తరం, లక్ష్మీ పద్మావతి అష్టోత్తరాలు చదువుకుని వెంకటేశ్వర స్వామికి హారతి, వ్రత కథ పారాయణ కూడా పూర్తి చేయాలి. 7 అగరబత్తులను వెలిగించి సాంబ్రాణి ధూపం కూడా ఉదయంలాగే వెలిగించాలి. నైవేద్యం వండిన తర్వాత వండిన భోజన పదార్థాలతో నైవేద్యం పెట్టాలి. సాయంత్రం మళ్లీ కలశ స్థాపన చేయక్కర్లేదు. సాయంత్రం వ్రత విధానంతో పూజ చేయాలి. వ్రతం అయిపోయిన తర్వాత వండిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి.